పోషకాహారం అంటే ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వుల్ని సమపాళ్లలో తీసుకోవటమే అనుకుంటూ ఉంటారు మనలో చాలామంది. కానీ వీటితో పాటు విటమిన్లు, ఖనిజ లవణాల వంటి సూక్ష్మ పోషకాలు కూడా మన శరీరానికి తగు పాళ్లల్లో ఎప్పటికప్పుడు అందుతూ ఉండాలి. సూక్ష్మ పోషక పదార్థాలు సరిగ్గా అందకపోతే B12 వంటి విటమిన్ లోపాలు పెనుశాపాలుగా మారుతాయి. ఇవాళ మనలో చాలామందికి B12 విటమిన్ లోపం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. విటమిన్ B12 లోపిస్తే ఎదురయ్యే చిక్కులు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. విటమిన్ B12 బి విటమిన్ గ్రూప్లో ప్రధానమైంది ఇదే. మెదడు, నాడీ వ్యవస్థ బాగా పనిచేయడానికి కారణమయ్యే విటమిన్ ఇది. ఇంతకంటే ముఖ్యంగా రక్తం తయారీలో కూడా విటమిన్ B12ది అతి ముఖ్యమైన పాత్ర. అందుకే విటమిన్ B12 లోపం అనేది శరీరంలో మెదడుకు, రక్తానికి సంబంధించిన సమస్యలకు దారితీస్తుంది. మాంసాహారంలో మాత్రమే లభించే విటమిన్ B12 కొరత అనేది ఇవాళ పిల్లల నుండి పెద్దల దాకా అందరిలోనూ కనిపిస్తోంది. మన శరీరానికి తగినంత B12 విటమిన్ లభించినప్పుడు జ్ఞాపక శక్తి తగ్గుముఖం పడుతుంది. అల్జీమర్స్ వంటి మతిమరుపు సమస్యలు మొదలవుతాయి. కండరాలను నిర్వీర్యం చేసే మల్టిపుల్ స్క్లెరోసిస్, డిప్రెషన్, ఆందోళన లాంటి మానసిక చికాకులు, ఆటిజం, గుండె జబ్బులు, క్యాన్సర్లు, సంతాన లోపాలు ఇలా చాలా సమస్యలే కనిపించే అవకాశం ఉందంటారు డాక్టర్లు. B12 అంటే సైనోకోబాలమిన్, మిథైల్ కోబాలమిన్ అంటాము. B12 అసలు దేనికి ఉపయోగం అంటే అన్ని ప్రోటీన్ ఫార్మేషన్స్కి, ఎంజైమ్స్ ఫామ్ చేయడానికి చాలా అవసరం. రెండోది నర్వ్స్ రీజనరేషన్కి చాలా అవసరం. నరాలకి, స్కిన్కి, మెటబాలిజంకి చాలా ఇంపార్టెంట్ విటమిన్ B12. ఇది కాకుండా రోజు చూసుకునే మన హిమోగ్లోబిన్ అంటే రక్తం ఉందా లేదా అనే దానికి కూడా B12 అనేది ఒక ముడి పదార్థం. అసలు ఎందుకు తగ్గుద్ది అనేది మనం మాట్లాడుకుంటే B12 ఈజ్ ఎ వాటర్ సాల్యుబుల్ విటమిన్. మనం తినే పదార్థాల్లో B12 వస్తుంది. ఏ పదార్థాల్లో అనుకుని చూసుకుంటే గుడ్డు, చికెన్, ఎనీ నాన్ వెజ్, మేజర్గా ఈ మూడిట్లోనే B12 అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఫుడ్ తీసుకున్నాక ఆ ఫుడ్ స్టమక్లోకి వెళ్ళినప్పుడు మనకి ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ అనే ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. ఆ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ ఉంటే పొట్టలో సరిగ్గా పనిచేస్తుంటే ఫుడ్ తీసుకున్న దాంట్లోంచి B12 అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. చాలామందిలో ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ అనేది పొట్టలో సరిగ్గా లేకపోవటం, అప్రోప్రియేట్గా లేకపోవటం, ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ ఉన్నా కానీ అది సరిగ్గా పనిచేయకపోవడం. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి నాన్ వెజ్ తీసుకున్నా, పాలు తీసుకున్నా, గుడ్డు తీసుకున్నా B12 డెఫిషియన్సీ అనేది చాలా వరకు చూస్తున్నాం. B12 విటమిన్ లోపాన్ని డాక్టర్లు నిశ్శబ్ద సునామీగా పేర్కొంటారు. మన శరీరంలో తగినంత విటమిన్ B12 లేనప్పుడు అనేక సమస్యలు చుట్టుముడతాయి. నీరసం, నిస్సత్తువ, బలహీనత, మాటలు త్వరగా రాకపోవడం, బరువు తగినంత లేకపోవడం, కదలికలు సరిగ్గా లేకపోవడం, వణుకు, అనియంత్రిత కదలికలు ఇలా అనేక సమస్యలు కనిపిస్తుంటాయి. మన ఒంట్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు విటమిన్ B12 లోపం ఉందేమోనని అనుమానించాలి. పిల్లల్లో బాగా అలసట కనిపించినా, రక్తహీనత కనిపించినా, మతిమరుపు, జ్ఞాపకశక్తి లోపాలు కనిపించినా కూడా విటమిన్ B12 లోపం ఉందేమో ఒకసారి పరీక్షించాలి. ఎందుకంటే ప్రధానంగా రక్తానికి, మెదడు, నాడీ వ్యవస్థల ఆరోగ్యానికి సంబంధించి విటమిన్ B12 పాత్ర అత్యంత ప్రధానమైంది. B12 తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ రక్తహీనత అంటే ఎనీమియా, రక్తం తక్కువ ఉంటుంది, హిమోగ్లోబిన్. 2 నరాలు చచ్చిపడిపోవడం, లేకపోతే తిమ్మిర్లు, మంటలు, కళ్ళు తిరగటం, గిడినెస్ అంటాం, ఇవన్నీ వచ్చే అవకాశం. 3 హెయిర్ ఫాల్, స్కిన్ డిసీజెస్ వచ్చే అవకాశం. 4th అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్సో మతిమరుపు అనేది కూడా చాలా కామన్గా B12 డెఫిషియన్సీలో చూస్తామండి. ఇన్ని ప్రాబ్లమ్స్లో అన్నీ అందరికీ కనపడాలని లేదండి. కొంతమంది ఒకటి సిమ్టమ్స్తో వస్తారు, కొంతమంది అన్ని సిమ్టమ్స్తో వస్తారు, కొంతమంది చాలా మైల్డ్ సిమ్టమ్స్తో ఎప్పుడన్నా ఒకసారి కళ్ళు తిరుగుతున్నాయని చెప్తారు. సో ఎప్పుడన్నా ఒకసారి మతిమరుపు ఉంటుంది. సో B12 డెఫిషియన్సీ అనేది బ్లడ్లో చెక్ చేసుకుంటే తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ట్రీట్ చేసుకోవాలి. రెండోది ఎక్కువ ఉంటే ఏమవుతుంది, ఒకవేళ 900 కంటే పైన ఎక్కువ ఉందనుకోండి, దానివల్ల కూడా నరాలు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, అప్రాపరియేట్గా ఉండాలి. B12 తగ్గడానికి ఇంకొక కారణం మనం తీసుకునే మందులు. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ట్యాబ్లెట్స్, కొన్ని మెట్ఫార్మిన్ అనే ట్యాబ్లెట్ ఉంటుంది, లాంగ్ టర్మ్ వాడినప్పుడు దాంతో కూడా B12 డెఫిషియన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే గ్యాస్ ట్యాబ్లెట్స్, గ్యాస్ అధికంగా ఉందని చెప్పి యాంటాసిడ్ ట్యాబ్లెట్స్ ఇవి వాడుతుంటే మన పొట్టలో ఉన్న న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ యాసిడ్ మనం మార్చేస్తాం. సో దానివల్ల B12 అబ్జార్ప్షన్ అనేది సరిగ్గా ఉండదు.
సో అందుకని ఎన్ని ఫ్యాక్టర్స్ మనం చూసుకుని ఏ పేషెంట్కి ఏది ఇబ్బందిగా ఉంది, దేనివల్ల ఉంది అని దాన్ని మనం కరెక్ట్ చేసుకుంటే ఈ B12 డెఫిషియన్సీ అనేది కరెక్ట్ అవుతుంది. మనకి మేజర్గా B12 అనేది మాంసాహారంలో ఉంటుందండి అబ్జార్బ్ చేయడానికి. శాకాహారంలో డెఫినెట్గా B12 అనేది డెఫిషియన్సీ చాలా ఎక్కువ కనపడింది. శాకాహారులకు B12 రావాలి నాన్ వెజ్ తినకుండా అంటే ముడి బియ్యం తీసుకుని, ముడి బియ్యం అంటే బాండ్ అలాగే ఉంటుంది, అంటే పొట్టు అలాగే ఉంటుంది, ఆ పొట్టులో B12 ఉంటుంది. B12 డెఫిషియన్సీ ఉంటే డెఫినెట్గా వాళ్ళు డైలీ సప్లిమెంట్స్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఒకవేళ సప్లిమెంట్స్ తీసుకున్నా కానీ B12 డెఫిషియన్సీ ఉంది అంటే దట్ మీన్స్ మీ పొట్టలో ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ సరిగ్గా పనిచేయట్లేదని మోస్ట్లీ డయాగ్నోసిస్ అండి. అట్లాంటప్పుడు పొట్టలో తీసుకుంటే అబ్జర్వ్ అయినప్పుడు సబ్లింగ్వల్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, అంటే నాలుగు కింద పెట్టుకుని అబ్జార్ప్షన్ నోట్లో అవుద్ది, అట్లాంటివి తీసుకోవాలి. అది కూడా వర్కౌట్ అవ్వకపోతే B12 స్ప్రేస్ ఉంటాయి, నేసల్ స్ప్రేస్. నేసల్ స్ప్రే అంటే సబ్క్యూటేనియస్గా మనకి బ్లడ్ వెజల్స్లో అబ్జర్వ్ అయ్యి ఇంకా బెటర్గా అబ్జార్ప్షన్ ఉంటుంది. షుగర్ మెడిసిన్లో మెట్ఫార్మిన్ అనేది వాడినప్పుడు లాంగ్ టర్మ్గా వాడితే B12 డెఫిషియన్సీ వస్తుందని రీసెర్చ్ చెప్తుంది. సో లాంగ్ టర్మ్ మెట్ఫార్మిన్ వాడే వాళ్ళలో డయాబెటిక్స్లో B12 తీసుకోవడం అనేది మంచిది. విటమిన్ B12 కొరతను మనం ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా తేలికగానే అధిగమించవచ్చు. పాలు, పెరుగు, వెన్న, చేపలు, గుడ్డు, మాంసం ఇలా జంతు సంబంధిత ఆహారాల్లో విటమిన్ B12 లభిస్తుంది. అందుకే తినే ఆహారంలో ఇవి ఉండేలా జాగ్రత్త పడడం ద్వారా విటమిన్ B12 లోపం రాకుండా చూసుకోవచ్చు. మాంసాహారులతో పోలిస్తే శాకాహారుల్లో విటమిన్ B12 లోపం ప్రధానంగా కనిపిస్తుంటుంది. కాబట్టి శాకాహారం తీసుకునేవారు పాలు, పాల ఉత్పత్తుల్ని ఎక్కువగా తీసుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. ఇక పిల్లల్లో విటమిన్ B12 లోపం ఉందా లేదా అనే విషయం తల్లిదండ్రులకు తెలిసే అవకాశం తక్కువ. ఏడాదిలోపు పిల్లల్లో 0.5 మైక్రోగ్రాములు, ఏడాది నుండి 13 ఏళ్లలోపు పిల్లల్లో 0.9 నుండి 1.8 మైక్రోగ్రాముల దాకా విటమిన్ B12 లెవెల్స్ ఉండాలి. రక్త పరీక్ష ద్వారా పిల్లల్లో విటమిన్ B12 లోపం ఉందని తెలిస్తే విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించే ప్రయత్నం చేయవచ్చు. విటమిన్ B12 ప్రస్తుతం ఇంజెక్షన్ల రూపంలో కూడా లభిస్తోంది. స్మోకింగ్, ఆల్కహాల్, దీనివల్ల కూడా మనకి B12 డెఫిషియన్సీస్ చాలా ఎక్కువ ఉంటుంది, B విటమిన్ డెఫిషియన్సీస్ చాలా ఎక్కువ అవుతాయి. ఎందుకంటే స్మోకింగ్ చేసినప్పుడు స్మోక్ లంగ్స్లోకి వెళ్ళినా కానీ దానివల్ల గట్ అంటే పొట్ట, ఇంటెస్టైన్ ఇవన్నీ దాంట్లో ఉన్న బ్యాక్టీరియా, దాంట్లో ఉన్న యాసిడ్ మార్పులు చెందుతాయి. దానివల్ల B12 అబ్జార్ప్షన్ ఉండదు. B12 కూడా డెఫిషియన్సీ చాలా ఎక్కువ చూస్తూ ఉంటాం ఆల్కహాలిక్స్లో. B12 కంటే కూడా B1 విటమిన్, థైమిన్ అంటాం, అది కూడా డెఫిషియన్సీ మన ఆల్కహాలిక్స్లో చాలా ఎక్కువ కనపడుతుంది. ఈ రెండు డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు మనకి నరాలు చచ్చిపడిపోవడం, నరాలు డ్యామేజ్ ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఆల్కహాలిక్స్, స్మోకింగ్స్ కూడా తప్పకుండా ఫస్ట్ స్మోకింగ్, ఆల్కహాల్ ఆపేయడం కరెక్ట్, దాంట్లో డిస్కషన్ లేదు. ఎవరు కంటిన్యూ చేస్తూ B12 తీసుకోమని చెప్పరు. కానీ ఆపలేని పరిస్థితి, నేను ఆపను ఉన్నప్పుడు పేషెంట్స్కి దాంతోపాటు B12 డెఫిషియన్సీ తగ్గడానికి మనం B12 ట్యాబ్లెట్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ, సిరప్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. B12 డెఫిషియన్సీ తెలియడానికి సింపుల్ బ్లడ్ టెస్ట్ అండి. సీరం B12 అని చెక్ చేస్తాం. చెక్ చేసినప్పుడు మీకు డెఫిషియన్సీ ఉందని తెలిస్తే ఆ వాల్యూ బట్టి ఇంజెక్షన్సా, ట్యాబ్లెట్సా అనేది డాక్టర్ గారు డిసైడ్ చేసి చెప్తారు. ఒకటి డెఫిషియన్సీ ఉన్నప్పుడు అసలు డెఫిషియన్సీ రాకుండా చేయడానికి ఏం చేయవచ్చు అంటే, నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు జనరల్గా మనకి చికెన్, ఎగ్, ఫిష్ ఇవి తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ది టైం సరిపోద్ది. సరిపోయినప్పుడు వాళ్ళు కూడా ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్ తీసుకోవాలి. అది కాకుండా ఎవ్రీ 6 months అట్లీస్ట్ చెక్ చేసుకోండి. ఎందుకంటే డెఫిషియన్సీ కరెక్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో ఓవర్ కరెక్షన్ కూడా, దాన్ని ఆపడం కూడా అంతే ఇంపార్టెంట్. ఓవర్ కరెక్షన్ కూడా నర్వస్ డ్యామేజ్ చేస్తుందనే దానికి డేటా ఉంది. సో చెక్ చేసుకుని దానికి అప్రోప్రియేట్గా మేనేజ్ చేసుకుంటే మనకి ఆరోగ్యకరంగా ఉంటుందండి. ఎదిగే వయసులోని పిల్లలకు వారి శారీరక, మానసిక ఆరోగ్యానికి విటమిన్ B12 చాలా అవసరం. తగినంత విటమిన్ B12 అందకపోతే అది పిల్లల్లో ఎదుగుదల లోపాల్ని, రక్తహీనత, మెదడు, నాడీ సంబంధిత సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి పిల్లలకు చిన్న వయసు నుంచి పాలు, పాల ఉత్పత్తుల్ని ఎక్కువగా అందించాలి. గుడ్డు, చేపలు, మాంసాహారాల్ని తరచుగా అందిస్తుంటే B12 లోపం తలెత్తకుండా నివారించవచ్చు. B12 లోపం మరీ తీవ్రంగా ఉన్నప్పుడు సప్లిమెంట్లు, ఇంజెక్షన్ల రూపంలో విటమిన్ B12ని తీసుకోవడం ద్వారా B12 కొరతను తేలికగా అధిగమించవచ్చు.